గత కొన్ని సంవత్సరాలుగా డైలేటెడ్ కార్డియోమయోపతి అనే తీవ్రమైన గుండె సమస్యతో బాధపడుతున్న ఓ యువతికి మణిపాల్ హాస్పిటల్స్ తొలి గుండె మార్పిడి శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేసినట్లు ఆసుపత్రి సిటీవీఎస్ విభాగానికి చెందిన డాక్టర్ దిలీప్ రత్తి తెలిపారు. ఈ శస్త్రచికిత్స ఆ యువతికి కేవలం కొత్త గుండెనే కాదు, కొత్త జీవితం, కొత్త భవిష్యత్తు, మరో అవకాశం ఇచ్చిందన్నారు. శస్త్రచికిత్స అనంతరం వైద్యుల పర్యవేక్షణలో సజావుగా కోలుకుంటున్న ఆమె ఆరోగ్యం ప్రస్తుతం స్థిరంగా ఉందని తెలిపారు. విజయవాడ మణిపాల్ హాస్పిటల్స్ లో తొలి గుండె మార్పిడి శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేసిన సందర్భంగా విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో హాస్పిటల్ కి చెందిన వివిధ శాఖల ట్రాన్స్ప్లాంట్ బృందం పాల్గొని ఈ క్లిష్టమైన శస్త్రచికిత్స వివరాలు, రోగి కోలుకుంటున్న తీరు గురించి మీడియాతో పంచుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ దిలీప్ రత్తి మాట్లాడుతూ విజయనగరం జిల్లాకు చెందిన సత్యవతి గత కొన్ని సంవత్సరాలుగా డైలేటెడ్ కార్డియోమయోపతి అనే తీవ్రమైన గుండె సమస్యతో బాధపడుతున్నారన్నారు. సరైన వైద్య చికిత్స తీసుకున్నప్పటికీ ఆమె ఆరోగ్యం క్రమంగా క్షీణించి తీవ్రమైన హార్ట్ ఫెయిల్యూర్ దశకు చేరుకుందని తెలిపారు. ఆ పరిస్థితిలో ఆమెకు సమగ్ర ట్రాన్స్ప్లాంట్ ఇవాల్యుయేషన్ చేశారన్నారు. అందులో రైట్ హార్ట్ క్యాథెటరైజేషన్తో పాటు గుండె మార్పిడికి ఆమె అర్హతను నిర్ధారించే పూర్తి స్థాయి ట్రాన్స్ప్లాంట్ వర్కప్ నిర్వహించి ఆమెను జీవన్ దాన్ అవయవ మార్పిడి పథకం కింద ట్రాన్స్ప్లాంట్ లిస్టులో చేర్చారని తెలిపారు. మణిపాల్ ఫౌండేషన్ సయ్యం సహాయ నిధి సహకారంతో ఈ ప్రాణాలను రక్షించే గుండె మార్పిడి శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించామన్నారు. అనంతరం మణిపాల్ హాస్పిటల్స్ డైరెక్టర్ రామాంజనేయరెడ్డి మాట్లాడుతూ ఈ విజయం అమరావతి ప్రాంతంలో అడ్వాన్స్డ్ కార్డియాక్ కేర్ను మరింత విస్తరించే దిశగా ఒక కీలకమైన ముందడుగు అని పేర్కొన్నారు. వైద్యులు నైపుణ్యం, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలతో గుండె మార్పిడి చికిత్సను విజయవంతంగా నిర్వహించామని వెల్లడించారు. ఆమెకి 21 సంవత్సరాలు. ఆమె విజయనగరం దగ్గర చీపురుపల్లి నుంచి వచ్చారు. సో ఈమె ఇంటర్ దాకా బాగానే ఉందండి. అందరి పిల్లల్లాగే ఆటలాడటం, అన్నీ అందరితో కలిసి చేసుకోవటం, నవ్వటం, తిరగటం అన్నీ ఉన్నాయండి. బట్ ఆల్ ఆఫ్ ఏ సడన్ ఏంటంటే పేషెంట్కి శ్వాస అందకపోవడం అనేది సమస్యగా మారింది. అంటే అది ఎంతవరకు తీసుకెళ్ళిందంటే ఈవెన్ నడిచేటప్పుడు కాకుండా ఈవెన్ పడుకునేటప్పుడు కూడా ఆమె ప్రశాంతంగా శ్వాస పీల్చుకోవడం అనేది కష్టమైన తరుణంలో అక్కడ దగ్గరున్న డాక్టర్స్కి చూపించారు. ఇనీషియల్గా ఆ క్రమంలో ఏంటంటే కార్డియాలజిస్ట్కి కూడా చూపించారు విజయనగరంలో. కాకపోతే ఏంటంటే ఎన్ని మందులు పెట్టినా సరే ప్రతి 10 రోజులకి 20 రోజులకు ఒకసారి మళ్ళీ హాస్పిటల్ అడ్మిషన్ అవసరం అయ్యేదండి. ఒక రకంగా చెప్పాలంటే గత 5 సంవత్సరాలు కూడా ఈ పాప అన్నది హాస్పిటల్ మధ్యలోనే తిరుగుతుంది తప్ప ఇంట్లో ఎప్పుడూ సక్రమంగా లేదండి. సో ఇన్ని మందులు పెట్టినా సరే అది క్లియర్ అవ్వకపోయేటప్పటికి ఏంటంటే ఇంకా ఫర్దర్గా వాళ్ళు వైజాగ్ కూడా 2-3 చోట్ల చూపించారు. సో వాళ్ళు కూడా ఏంటంటే ఇది మందులతో క్లియర్ అవ్వదు, ఈవెన్ ఆపరేషన్తో క్లియర్ అవ్వదు, ఇది ట్రాన్స్ప్లాంటేషన్ జరిగితే తప్ప ఈ సమస్యకు పరిష్కారం లేదన్నది వాళ్ళు చెప్పడం, వాళ్ళు వెతుక్కుంటూ ఇక్కడ దాకా రావటం. సో మనం ఈ ఆపరేషన్కి సూటబుల్ అవుతుందా లేదా అన్నది మనం ఒకసారి టెస్ట్లన్నీ చేసుకున్నాక జీవన్ దాన్ ట్రస్ట్లో ఈ పేరుని నమోదు చేసుకోవటం. 6 నెలలు మనం వెయిట్ చేసిన తర్వాత ఏంటంటే ఈరోజు ఆ కుటుంబం తీసుకున్న నిర్ణయంతో ఈ పాపకి ఆర్గన్ అన్నది ట్రాన్స్ప్లాంట్ చేయటం అన్నది జరిగిందండి, హార్ట్. సో పేషెంట్ ఆపరేషన్ అనేది సంక్లిష్టమైన ఆపరేషన్ అయినా సరే ఒక టీం వర్క్తో చేయటం వల్ల, అంటే ఒక సర్జన్స్ అనే కాదు, సర్జికల్ ఫిజిషియన్ అసిస్టెంట్స్ ఉంటారు. అన్నిటికన్నా ముఖ్యంగా ఏంటంటే అనుక్షణం 24/7 ఈ జరుగుతున్నంతసేపు కూడా కేర్ తీసుకోవడానికి కార్డియాక్ అనెస్థీషియా డిపార్ట్మెంట్ ఉంటుంది, నెక్స్ట్ పర్ఫ్యూజనిస్ట్ అని వాళ్ళు ఉంటారు. అండ్ ఆపరేషన్ అంతా అయిన తర్వాత అన్నిటికన్నా క్రిటికల్ కేర్ తీసుకోవడం ఎంత ముఖ్యమో ప్రతి కేర్ తీసుకునే మెడికల్ ఎంప్లాయీ ఏంటంటే పేషెంట్కి తన ఇన్ఫెక్షన్ అక్కడ కూడా వెళ్లకుండా తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇదంతా కూడా చాలా సక్సెస్ఫుల్గా, చాలా నిబద్ధతతో, చాలా కమిట్మెంట్, అన్నిటికన్నా డిసిప్లిన్తో చేయటం వల్ల ఏంటంటే ఈరోజు మనం ఇంత మంచి రిజల్ట్ అన్నది చూడటం జరిగింది. అనంతరం హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్న సత్యవతి మాట్లాడుతూ ఈరోజు కొత్త గుండెతో శ్వాస తీసుకుంటున్నప్పుడు తనకు పునర్జన్మలా అనిపిస్తుందన్నారు. మణిపాల్ హాస్పిటల్స్ తనకు చికిత్స మాత్రమే ఇవ్వలేదని, కొత్త జీవితం, భవిష్యత్తు అన్నింటినీ తిరిగి ఇచ్చిందని సంతోషం వ్యక్తం చేశారు. ఫస్ట్ రాగానే దిలీప్ సార్ నన్ను చూశారు. దిలీప్ సార్ చూడగానే నాకు ట్రాన్స్ప్లాంట్ అవుతుంది, హార్ట్ రాలేదు, హార్ట్ మార్చాలి అని చెప్పారు. మాకు చాలా భయం వేసింది, కానీ దిలీప్ సార్ మాకు చాలా ధైర్యం చెప్పి మాకు చాలా హెల్ప్ చేశారు. నాకు ఈ ఆర్గన్ డొనేట్ చేసిన ఫ్యామిలీకి మేము లైఫ్ లాంగ్ రుణపడి ఉంటాం. వాళ్ళంత బాధలో ఉండి కూడా నాకు ఈ హార్ట్ ఇచ్చారంటే వాళ్ళ ఫ్యామిలీ చాలా గ్రేటు. నేను లైఫ్ లాంగ్ మా ఫ్యామిలీ, మేము అంతా, మా అమ్మ, మా నాన్న, మేమంతా రుణపడి ఉంటాం మా ఫ్యామిలీకి. నేను అసలు బతుకుతానని నాకు తెలియదు. ఆ ఫ్యామిలీ వల్ల నేను ఇంతలా ఇప్పుడు మీలో మళ్ళీ ఉండగలుగుతున్నాను. దిలీప్ సార్కి అయితే అసలు నేను లైఫ్ లాంగ్ మా ఫ్యామిలీ మేమంతా మిమ్మల్ని చూసి కొంతమంది రావాలి.